ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల కసరత్తుకు భారత్ సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ ప్రచారాన్ని షురూ చేశాయి. ఈ నేపథ్యంలో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు వీటితో పాటు పలు వ్యూహాలను పన్నుతున్నాయి. వివిధ మార్గాల్లో ముందుకెళ్తున్నాయి. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు తమ విజయాలను, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ప్రచారం చేయడానికి, ఓటర్ల నుంచి మద్దతు పొందడానికి సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ జనాలకు ఇదొక నిత్య వ్యవహారం. కానీ రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. త్వరితగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు. మరి ఈ క్రమంలోనే ప్రజలను తమ వైపు ఆకర్షించేందుకు అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచార వేడిని పెంచాయి. ఇందులో సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లదే కీలక పాత్ర. గతంలో ఓట్ల కోసం కరపత్రాల పంపిణీ, సభల నిర్వహణ, గడప గడపకు వెళ్లి ఓటర్లను కలవడం ఇలా సాగేది ప్రచారం. ఇప్పుడు పంథా మారిపోయింది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో సోషల్ మీడియా ప్రధాన ప్రచార మాధ్యమంగా మారిపోయింది. గత ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల ప్రచారంలో సోషల్ మీడియా లేకుండా గెలవలేమని చాలా పార్టీలు భావిస్తున్నాయట. ప్రస్తుతం దేశంలో స్మార్ట్ ఫోన్లు వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. తక్కువ ధరకే డేటా లభిస్తోంది. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఉదయం లేచిందే మొదలు నిరంతరం తమ స్మార్ట్ ఫోన్లలో ఏదో ఒక సోషల్ మీడియాలో వీళ్లు కంటెంట్ చూస్తున్నారు. ఇదే అంశం పార్టీలకు సానుకూలంగా మారింది. వీటితో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు పార్టీలోని ముఖ్య నాయకులు ఇంటర్వ్యూలు ఇస్తూ యూట్యూబ్ ద్వారా పార్టీ ప్రధాన అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. భారత్లో ప్రతి నెల 50 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉన్న వాట్సాప్లో ప్రధానమంత్రి నుంచి లేఖను పంపడం ద్వారా బీజేపీ ఓటర్లతో సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో మోదీ ప్రభుత్వ విజయాలను హైలైట్ చేస్తూ ఓటర్ల నుంచి బీజేపీ అభిప్రాయాన్ని కోరుతోంది. పార్టీ మై ఫస్ట్ ఓట్ ఫర్ మోదీ అనే వెబ్సైట్ ను ప్రారంభించింది. ఇది యూజర్లకు మోదీకి ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయడానికి, వారి ఎంపిక వెనుక ఉన్న కారణాన్ని తెలిపే వీడియోను సమర్పించడానికి అనుమతిస్తుంది. అంతేకాదు, ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను హైలైట్ చేసే అనేక చిన్న వీడియోలకు ఇది వేదికగా ఉంటుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తన వ్యూహాలతో ముందుకెళ్తోంది. ఆ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ వాట్సాప్ గ్రూప్ ను పార్టీ నడుపుతోంది. దీనిలో నాయకుడు ప్రజలతో సంభాషిస్తారని, వారి ప్రశ్నలకు సమాధానమిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏ రాజకీయ పార్టీ తన బ్యానర్లో ఎక్కువ వాట్సాప్ గ్రూపులను కలిగి ఉంటే అది ఓటర్లతో వేగంగా, మెరుగ్గా కమ్యూనికేట్ చేయగలదు. ఇది వారి విజయాలను పెద్ద సంఖ్యలో వినియోగదారులతో తక్షణమే హైలైట్ చేయడానికి, ప్రతిపక్షంలో సమాంతరంగా ఉండడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి వారికి సహాయపడుతుంది. పార్టీలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఎంచుకుంటాయి. ఇవి ఎక్కువ పరిమితులు లేకుండా తక్షణమే జనాలతో కనెక్ట్ అవ్వడానికి, ఎక్కువ సంఖ్యలో వినియోగదారులను కలిగి ఉండడానికి సహాయపడతాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి అనేక ఇతర ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఇవి నిర్దిష్ట ప్రేక్షకులకు విభిన్న ఫార్మాట్లను కలిగి ఉంటాయి. ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం బీజేపీ 2019 లోక్సభ ఎన్నికల సమయంలో మీడియా ప్రకటనల కోసం, అంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, బల్క్ SMS, కేబుల్ వెబ్సైట్, టీవీ ఛానల్ మొదలైన వాటి కోసం మొత్తం 325 కోట్లు ఖర్చు చేసింది. అయితే కాంగ్రెస్ చేసిన ఖర్చు 356 కోట్లుగా ఉంది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల వేళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది. వారికి సంబంధించిన ప్లాట్ఫామ్లపై రాజకీయ నాయకులు కనిపిస్తూ ఇన్ఫ్లుయెన్సర్ల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లు, అభిమానులనే కాక ఓటర్లను ప్రభావితం చేయడానికి చెమటోడుస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ ట్రెండ్ అధికమైందని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర మంత్రులు ఎస్ జయశంకర్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, రాజీవ్ చంద్రశేఖర్ వంటి బీజేపీ నేతలు యూట్యూబ్లో 70 లక్షలకు పైగా ఫాలోవర్లను కలిగి ఉన్న పోడ్కాస్టర్ రణ్వీర్ అలహాబాడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ట్రావెల్ అండ్ ఫుడ్ వీడియో పోడ్కాస్ట్ అయిన కర్లీ టైల్స్ వ్యవస్థాపకుడు కమియా జానీతో రాహుల్ గాంధీ భోజనం గురించి ముచ్చటించారు. సోషల్ మీడియా వినియోగంలో బీజేపీ మిగతా పార్టీలతో పోలిస్తే ముందు వరుసలో ఉందని విశ్లేషకులు తెలిపారు. రాహుల్ గాంధీ 2015లో ఎక్స్లో చేరారు. ఇందులో 2.51 కోట్ల మంది ఫాలోవర్లను ఆయన కలిగి ఉన్నారు. 2009లో ఎక్స్లో చేరిన ప్రధాని మోదీని
9.63 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి, ప్రియాంక గాంధీలు కూడా తమ సోషల్ మీడియా ఖాతాల్లో అధిక సంఖ్యలో ఫాలోవర్లను కలిగి ఉన్నారని విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల రాజకీయ వేడి మొత్తం సామాజిక మాధ్యమాల్లోనే కనిపిస్తోంది. పంచ్లు, కార్టూన్లు, స్పూఫ్ వీడియోలు, సర్వేలు, సవాళ్లు ఇలా ఎంతో సృజన నిండిన కంటెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా ఈ కంటెంట్ ను షేర్ చేస్తారు. ప్రధానంగా తటస్థ ఓటర్లను ప్రభావితం చేయడమే దీని లక్ష్యమని సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ అంటున్నారు. ఈ ఎన్నికల్లో కొందరు నేతలు, రాజకీయ పార్టీలు ఈ విధానాన్ని నమ్ముకొని సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు, కన్సల్టెంట్లను రంగంలోకి దించారు. మొబైల్ ఫోన్ల వాడకం పెరగడం, ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా అందరికీ చేరువైంది. పైగా మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగాక యూజర్లు సోషల్ మీడియాలో గడిపే సమయం కూడా పెరుగుతూ వస్తోంది. దీంతో పార్టీలు, నేతలకు సామాజిక మాధ్యమాల గురించి ప్రత్యేక ప్రచార వ్యూహాలు రచించాల్సిన అవసరం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ మీడియా వాడకం ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి రావడం, అలాగే ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వాడడమని పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అత్యధిక సందర్భాల్లో ఈ సోషల్ మీడియా ప్రచారం 3 అంచెల్లో జరుగుతోంది. అందులో మొదటిది రాజకీయ పార్టీ లేదా నాయకులకు చెందిన సోషల్ మీడియా సెల్. రెండో అంచెలో అభిమానులు ఉంటారు. మూడో అంచెలో సానుభూతి పరులు ఈ ప్రచారాన్ని ఉధృతం చేస్తారు. ప్రస్తుతం ప్రతి రాజకీయ పార్టీకి ఒక సోషల్ మీడియా సెల్ ఉంది. ఈ విభాగం పని వారి రాజకీయ పార్టీ మేనిఫెస్టోలోని అంశాలు, ఆ పార్టీ నేతలు చేపట్టిన కార్యక్రమాలు, వారి వాగ్దానాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇలా అనేక అంశాలపై పోస్టర్లు, అందరికీ అర్థమయ్యేలా ఆసక్తికరమైన ఫోటోలను సిద్ధం చేసి వాటిని వారి వారి అధికారిక సోషల్ మీడియా పేజీలలో ప్రచారం చేస్తుంది. ఈ అధికారిక పేజీలు వ్యక్తులు కాకుండా అభిమానులు నిర్వహించే పేజీలు ఉంటాయి. సోషల్ మీడియా ప్రచార వ్యూహంలో 3వ అంచెలో ఉండే సానుభూతి పరులు తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో తాము ఇష్టపడే పార్టీ, నేతలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేస్తుంటారు. వీరిలో కొందరు నేరుగా ఇందులో భాగస్వాములుగా ఉంటుంటారు. మరికొందరు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వల్ల ప్రభావితమై ఇందులో పాలు పంచుకుంటుంటారు. సోషల్ మీడియాలో ప్రచారం ఒక నెలలో, వారంలో అయ్యే పని కాదు. కొంతమంది నేతలు ఏళ్ల తరబడి సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ అంచెలంచెలుగా వారి పరిధిని విస్తరించుకుంటూ వచ్చారు. కొందరు నేతలు తమ సోషల్ మీడియా ఖాతాలను సొంతంగానే నిర్వహిస్తుంటారు. టెక్నాలజీని అందిపుచ్చుకోలేక కొందరు, సమయం లేక మరికొందరు నేతలు నిష్ణాతులైన కన్సల్టెంట్ల సహాయం తీసుకుంటున్నారు. సోషల్ మీడియా ప్రచారంలో మరో అంశం ఫేక్ ప్రొఫైల్స్. ఫేక్ ప్రొఫైల్స్ ను గుర్తించడం కష్టమైన పని కానప్పటికీ సమయం వృధా అవుతుందంటున్నారు సోషల్ మీడియా స్ట్రాటజిస్టులు. ఏది ఏమైనా సోషల్ మీడియా ద్వారా వస్తున్న వినూత్న రాజకీయ వీడియోలు, ప్రకటనల భారం ఓటర్లపై పడుతోంది. ఈ ప్రచార ఫలితాలు ఎలా ఉండబోతాయో ఎన్నికల ఫలితాలే చెబుతాయి. సామాజిక మాధ్యమాలు రాజకీయ ప్రచార మాధ్యమంలాగా మారిపోయాయి. సోషల్ మీడియా వ్యూహకర్తలు చేతిలో ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని పనిచేస్తున్నాయి. మరోవైపు ఎన్నికల సంఘం కూడా సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నకిలీ సమాచారం వ్యాప్తి చెందకుండా జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించి వాటిపై నిఘా పెట్టింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు, ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఇన్ఫ్లుయెన్సర్లు, ప్రముఖులు, సినిమా తారలతో ప్రచారం చేయిస్తోంది.